లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో దైవాగ్ని పరిచర్య తరపున మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, గలిబిలు అవ్వకండి, కలవరపడకండి, భయపడకండి, ధైర్యంగా ప్రభువులో ముందుకు కొనసాగండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ముందుకు నడిపించి మిమ్మలను ధైర్యపరిచి ఆదరించగలిగినటువంటి సమర్థుడు మన ప్రభువైన అయిన క్రీస్తు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మనం చెప్తున్నాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. ఈరోజు చూడండి, మనకి చాలా చాలా జ్ఞాపకాలు ఉంటాయండి. చాలా వాటిని మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నాం. మన బంధువులు ఎవరో మనకు జ్ఞాపకం ఉంటుంది, మన రక్త సంబంధులు ఎవరో మనకు జ్ఞాపకం ఉంటుంది, మన బిడ్డలు ఎవరో మనకి జ్ఞాపకం ఉంటుంది, మన కుటుంబీకులు ఎవరో మనకు జ్ఞాపకం ఉంటుంది, మనకున్నటువంటి ద్రవ్యం ఎక్కడుందో మనకు జ్ఞాపకం ఉంటుంది, మనకున్నటువంటి బంగారం ఎక్కడుందో మనకు జ్ఞాపకం ఉంటుంది, మనకున్నటువంటి వస్త్రాలను గురించి మనకు జ్ఞాపకం ఉంటుంది, మనకున్న గృహం గురించి మనకు జ్ఞాపకం ఉంటుంది. అన్ని జ్ఞాపకం ఉంటాయి. మనం వెళ్ళే దారి మర్చిపోము, మనం వెళ్ళే మార్గం మర్చిపోము. ఎప్పటికీ మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. మన ఊరు, మన పట్టణం, మన దేశం, మన రాష్ట్రం మనకి జ్ఞాపకం ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము. అన్ని జ్ఞాపకం ఉంటాయండి. కానీ విశ్రాంతి దినం అనేసరికి చాలా మందికి జ్ఞాపకం ఉండదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఆదివారం అన్న సంగతే మర్చిపోతూ ఉంటారు చాలామంది. ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలన్న సంగతే మర్చిపోతూ ఉంటారు. ఆదివారం అనవసరమైన పనులు పెట్టుకుంటూ ఉంటారు. ఆదివారం అనవసరమైన ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆదివారం అనవసరమైనటువంటి పార్టీలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అనవసరమైన స్థలాలకు వెళ్ళడం, అనవసరమైన ప్రదేశాలకు వెళ్ళడం, అనవసరమైన మనుషులతో కలిసి జీవించడం అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. దేవుని వాక్యం అంటుంది, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి. జ్ఞాపకం ఉంచుకోవడం అంటే విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించవలసినటువంటి అవసరం ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. నీకు అన్ని జ్ఞాపకం ఉంటున్నాయి కదా, విశ్రాంతి దినం ఎందుకు జ్ఞాపకం ఉండట్లేదు? దేవుని మందిరం ఎందుకు జ్ఞాపకం ఉండట్లేదు? దేవుని సన్నిధి ఎందుకు జ్ఞాపకం ఉండట్లేదు? మందిరానికి వెళ్ళాలన్నా జ్ఞాపకాలు నీకు ఉండట్లేదా? మర్చిపోతున్నావా? దయచేసి గమనించు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ప్రభుతో కలిసి సాహసం చేయడానికి ఇష్టపడండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఓకే, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది అయితే ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా నీ వాక్య సందేశాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎవరైనా బలహీనతలో, అనారోగ్యంలో, శక్తిహీనతలో ఉంటే నాయనా ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. వారి అనుదిన జీవితంలో విజయవంతమైనటువంటి ఆశీర్వాదాలు కలిగజేసి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.